నారాయణఖేడ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగతనాల ముఠాను ఛేదించారు. వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. నిందితుడి ఒప్పుకోలు మేరకు నారాయణఖేడ్తో పాటు పాపన్నపేట, పిట్లం, నస్రుల్లాబాద్, వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మొత్తం 8 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డూప్లికేట్ తాళాల సహాయంతో వాహనాలను దొంగిలించి నిర్జన ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. కేసును సమర్థవంతంగా ఛేదించిన నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు. వారం రోజులుగా నారాయణఖేడ్ పట్టణ పరిధిలో మోటార్ సైకిల్ సంబంధించి థెఫ్ట్ జరిగినట్టుగా 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 2 మోటార్ సైకిల్స్ థెఫ్ట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మనకి ఈరోజు ఉదయం మెగావత్ దుర్గా అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ దీపక్, ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి అంబోజిగూడ వట్పల్లి మండలం. ప్రస్తుతం ఇతని నివాసము సేవాలాల్ కాండ వర్ని మండలం నిజామాబాద్ డిస్టిక్. ప్రస్తుతం ఇతను నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంట్రాగేట్ చేస్తే మనకి మన నారాయణఖేడ్ పరిధిలో దొంగిలించబడినటువంటి 2 మోటార్ సైకిల్స్తో పాటు పిట్లం, నస్రుల్లాబాద్, అల్లాదూర్, పాపన్నపేట ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మరొక 4 మోటార్ సైకిల్, మొత్తం 6 మోటార్ సైకిల్స్ని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది. నిందితుల్ని మనం కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి ఫర్దర్గా మనం తరలిస్తాం.